గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య సునీల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చి వైకుంఠ ఏకాదశి రోజు నాడు మా ఊళ్ళో శక్తి గుడి దగ్గర అమ్మవారికి వీరంగం ఆడారు. అలాగే జ్యోతి ఉత్సవం కూడా జరిగిందండి. ఉత్సవం ఎలా జరిగిందనేది కొంచెం కొంచెంగా క్యాప్చర్ చేసి నేను వీడియో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో ద్వారా మీరు కూడా ఉత్సవం ఎలా జరిగిందనేది చూసేయండి. ముందుగా అమ్మవారి విగ్రహానికి పూజలు చేశారు. తర్వాత ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. ఊరేగింపు అంటే గుడి చుట్టూని ప్రదక్షిణాలు చేస్తారు. దాంతోపాటు జ్యోతిని పట్టుకుని ప్రదక్షిణాలు అయితే చేస్తారండి. ఎవరైతే జ్యోతిని పట్టుకుంటారో ఉత్సవ విగ్రహంతో పాటు గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు అయ్యే వరకు ఆ జ్యోతిని పట్టుకునే ఉండాలండి. 3 ప్రదక్షిణాలు అయిన తర్వాత జ్యోతిని కింద పెట్టచ్చు. ఒకళ్ళు కింద పెట్టిన తర్వాత మరొకళ్ళు వచ్చి ఆ జ్యోతిని అయితే పట్టుకుని ఉత్సవంలో పాల్గొనొచ్చండి. ఏం ప్రాబ్లం లేదు. ఈ జ్యోతిని అయితే ఇలా అగరబత్తితోనే వెలిగించాలంటండి. ఇది ఏకవత్తైనా 365 ఒత్తులైనా లేదా 1000 ఒత్తులతో అయినా వెలిగించుకోవచ్చంటండి. అది మన ఇష్టం. ఉత్సవ విగ్రహం అయితే ఒకళ్ళే పట్టుకుని ప్రదక్షిణాలు చేయాలి అన్న నియమం అయితే లేదు. ఇక్కడ అందరి చేతులు మారాయి. అందరికీ అవకాశం వచ్చింది ఉత్సవ విగ్రహాన్ని పట్టుకోవడానికి. ఇక మిగిలిన వీడియో అయితే ఒరిజినల్ వాయిస్తో పెడుతున్నాను. మీరు చూసేసి ఎంజాయ్ చేయండి.
వాళ్ళకి కామెంట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. బై గైస్, టేక్ కేర్.